హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఏం పేరు నీ పేరు? సాంబయ్య. పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది పింఛన్? పింఛన్ ఎంత వస్తుంది? 4,000 రూపాయలు వస్తుందా? ఎంతమంది కొడుకులు? 4 కొడుకులు అయితే 3 తెచ్చిపోయినారు. ఒక కొడుకున్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఆటో ఇస్తాడు. నీకు నెల నెల డబ్బులు ఎవరు ఇచ్చేది? చంద్రబాబు నాయుడు ఇస్తాడా? 4,000 కదా, రోజు 130 రూపాయలు వస్తుంది. నీకు ఇంట్లో కూర్చున్నా 130 రూపాయలు వస్తుంది. అవునా? దీని ఇస్త్రీ ఎంత సంపాదిస్తావు? 200, 300 వస్తుంది. దీంట్లో 130 రూపాయలు పెద్ద ఆయన ఇస్తాడు నెల నెలకి. మంచిదేనా? ఓకే. ఒకవేళ ఇంట్లో కొడుకులా చూడుకోకుండా నీ బతుకు నువ్వు పింఛన్లో బతుకుతావా? తర్వాత పింఛన్ వస్తుంది కదా, మరి ఆ పింఛన్తో బతకచ్చు కదా. భయం లేదు? ఏంటికి భయం లేదు? పింఛన్ వస్తుంది, ఏం భయం లేదు. ఓకే, రైట్. పెద్ద అయినా పడుకో. ఎవరిది అంగి? అంగి నీదేనా? కాలుతుంది కదా ఇది. మరి ఎట్లా నీకు సరిపోతుందా? ఓ, ఎక్కువ పట్టుకుంటా మరి ఎట్లా? చాలా ఉంది. ఎంత అది? 4,000, 5,000 అవుతుందా? బాగుందా ఇది? మరి ఎట్లా? ఎన్ని రోజులు చేసుకుంటావు? అవునా? కొత్తది కావాలా నీకు? ఇస్తే తీసుకుంటావా? సరే. నేను ఎవరు? ఎమ్మెల్యేనా? సరే, నీకు కొత్తది ఒకటి ఇప్పిస్తాను. నీకు కొత్తది తెచ్చుకో. హీట్ ఎక్కువ పట్టుకుంటే నీకు చేతులు కాలుతావి. ఏ కొత్తదప్పా ఎవరున్నారా? వార్డు కౌన్సిలర్ ఎవరు? వాడు ఇన్ఛార్జ్. మీరు ఏం చేస్తారా? ఇంకతో ఈ పెద్దానికి కొత్తది నేను ఒకటి ఇస్త్రీ. ఏడ దొరుకుతావు? ఇస్త్రీ పెట్టలు దొరుకుతావా? రైట్, ఒకటి ఇస్త్రీ పెట్టి ఇప్పిస్తాను. మీ చేతుల మీదుగా వచ్చి ఫోటో దిగి మరి ఫోటో పంపేయాలి నాకు. ఈరోజు సాయంత్రం కల్లా నీకు ఇస్త్రీ పెట్టి రైట్ ఇస్త్రీ పెట్టి ఇప్పిస్తాను. అది బాగలేదు, చేయిలు కాలుతావి. కొత్తది ఇప్పిస్తాను నీకు. అవునా? రైట్. నేను ఎవరు? ఎమ్మెల్యే కదా. రైట్ పెద్ద ఆయన. ఎమ్మెల్యే జయరామా? ఓకే పెద్ద ఆయన. రైట్ రైట్. నమస్కారం. ఇప్పిస్తా ఉన్నాడు. చేతులు కాల్చుంటే ఎట్లా దిక్కున్నారు పెద్ద అంటే అట్లా దిక్కుంటున్నా సార్ ఏం లేక అని చెప్పినాను. జయరాం సార్ ఖర్చు పెట్టి ఇప్పిస్తా ఉన్నాడు. ఆయనకు ధన్యవాదాలు.